నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు MSCI ఏవైతే మోర్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు భాగంగా ఏవైతే యాడ్ చేసిన కంపెనీల్లో ఇంకొక 2 కంపెనీలు. ఒకటి త్రివేణి టర్బైన్. త్రివేణి టర్బైన్ ఏం చేస్తుందో చూద్దాము, దీని ప్రాఫిట్ లాస్ చూద్దాము. త్రివేణి టర్బైన్ వచ్చి లాస్ట్ ఇయర్ 2021లో 102 కోట్లుగా ఉంది. 2021-22 గాను 260 కోట్లుగా చూపిస్తుంది. ఇంకా బోర్డు మీటింగ్ ఉంది, యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు. ఇది ఏం చేస్తుందో చూద్దాం. దీని యొక్క బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ వచ్చి 32 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. రిజర్వ్లు వచ్చి 788 కోట్లుగా ఉంది. బారోయింగ్స్ ఓన్లీ 1 crore. క్వశ్చన్ లేదు, 1 crore పెద్ద నెగ్లిజిబుల్. 820 కోట్లు టోటల్గా ఉన్నటువంటి నెట్వర్త్కి 1 కోటి. ఓకే, రైట్. క్యాష్ ఫ్లో -29 లాస్ట్ ఇయర్. తర్వాత మన ప్రమోటర్ స్టేక్ వచ్చి 67.78 ఉంది. ఓకే, చాలా అంటే అబవ్ 51 చూస్తాం మనం, అట్లాంటి 67.78 ఉంది. ఎఫ్ఐఐలు 16.40 ఉంది. డిఏలు 12.23. పబ్లిక్ ఓన్లీ మినిమం ఉంది, చాలా చిన్న క్వాంటిటీ ఉంది పబ్లిక్, 3.59%. తర్వాత ఇది ఏమేమి పనిచేస్తుందో చూద్దాము. తర్వాత ఇది టర్బైన్లు. ఈ టర్బైన్స్ ఏమిటి అంటే, టర్బైన్స్ జనరల్గా టర్బైన్లు అంటే ఇప్పుడు ప్రాజెక్టులల్లా ఉపయోగిస్తారు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. బ్యాక్ మన ఇవి వాటర్లో ఏ కంట్రోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ఎట్ వేరియస్ లోడింగ్ కండిషన్స్ ఆఫ్ ద టర్బైన్ బేస్డ్ ఆన్ సీజనల్ వేరియంట్ బ్లీడ్ బ్లాక్. ది టర్బైన్స్ కెన్ ఆల్సో బీ డిప్లాయిడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హీటింగ్ అప్లికేషన్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి టర్బైన్స్లో? ఏపీఐ స్టీమ్ టర్బైన్స్, తర్వాత ఏపీఐ సింగిల్ స్టేజ్ టర్బైన్స్, ఇవి టర్బైన్స్. ఓకే, దీనికి పీర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. టర్బైన్స్ పీర్స్ వచ్చి సిమెన్స్, హ్యావెల్స్, ఏబీబీ, సిజీ పవర్, క్రాంప్టన్, బిహెచ్ఈఎల్, ఇటాచి, వీటికి పీర్స్ కంపెనీలు. తర్వాత మళ్ళీ మనము ఈ గ్రాఫ్కి వస్తే 173.65 పైసల్లో ట్రేడ్ అవుతుంది. మనము మళ్ళీ ఇక్కడ ఇయర్లీ హైలు బీటాలు చూద్దాం. ఒక్కొక్క వెబ్సైట్లో దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. స్క్రీనర్లోనూ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో చూస్తుంటాం. మనీ కంట్రోల్లో కూడా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. మనం వెబ్సైట్కి వెళ్ళి అది ప్రొడక్షన్ ఆ సర్వీస్ యూనిట్ అది అబ్జర్వ్ చేయాలి. తర్వాత గ్రాఫ్ చెక్ చేయాలి, సపోర్ట్లో ఉందా, రెసిస్టెన్స్లో ఉందా చేయాలి. తర్వాత ఇయర్లీ హై వచ్చి 231.70 పైసలు, ఇయర్లీలో వచ్చి 96.20 పైసా, ఈరోజు వచ్చి 173.65. తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 5,614 కోట్లు, పిఈ రేషియో 21.54, సెక్టార్ పిఈ వచ్చి 43.53, బుక్ వాల్యూ వచ్చి 19.72 ఉంది. ప్రైస్ బై బుక్ వాల్యూ 8.81 టైమ్స్ ఉంది. ఫేస్ వాల్యూ ₹1. బీటా వచ్చి ఓన్లీ 0.98, అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. 1% ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్, బిలో 1% ఉన్న ఇన్వెస్ట్మెంట్, అబవ్ 1%, 1.5%, 2% ఉంది అంటే హై బీటా అన్నట్టు. లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, స్పెక్యులేషన్ ఉంటుంది, ఆ మూమెంట్ అనమాట. హై బీటా, లో బీటా. ఇక ఇది సింపుల్గా మనము చూస్తే ఇది మోర్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ దాంట్లో యాడ్ అయింది. ఒక అంటే కొన్ని కంపెనీలు 44 యాడ్ చేశారు. 44లో ఇది ఒకటి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఉషా మార్టిన్. ఇదేం చేస్తుందో చూద్దాము. ఉషా మార్టిన్ ప్రాఫిట్ లాస్కి వద్దాము. లాస్ట్ ఇయర్ 150 కోట్లు వచ్చింది 2021కి. 21-22 వచ్చేసినాయి రిజల్ట్స్ 291 crores, అంటే నియర్లీ ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయింది అన్నట్టు. ఇది మీకు ఇప్పుడు ఏవైతే స్క్రిప్ట్స్ చెప్తున్నానో అవన్నీ కూడా ఒక విధంగా కంపెనీలు మంచివి. రెండోది MSCI ఇండెక్స్లో యాడ్ అయినటువంటివి. బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి రిజర్వ్లు వచ్చి 1663లో ఉన్నాయి రిజర్వ్లు. షేర్ క్యాపిటల్ వచ్చి 31 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 411 కోట్లు. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 49.26 ఉంది. జనరల్గా మనం 51 చూస్తాం, ఓన్లీ 2%, నియర్లీ 1.74 తక్కువలో ఉంది. తర్వాత ఎఫ్ఐఐలు వచ్చి 8.69గా ఉంది. డిఐలు వచ్చి 0.05లో ఉన్నాం. పబ్లిక్ వచ్చి 42% స్టేక్ ఉంది, అంటే పబ్లిక్ ఎక్కువనే ఉంది అని అర్థం. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 54 ఉంది. ఓకే, దీనికి పీర్స్ ఎవరెవరు?
రత్నమణి మెటల్, శ్యామ్ మెటాలిక్స్, అపోలో ట్రికాట్, గోదావరి పవర్, వెల్స్పన్ కార్ప్, ఉషా మార్టిన్, మహారాష్ట్ర సిమ్లెస్. ఇదేందో చూద్దాం కంపెనీ ప్రోడక్ట్ ఏం చేస్తుందో. కంపెనీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వైర్ రోప్స్, వైర్ క్రేన్ రోప్లు, అంటే క్రేన్లకు వేసేటటువంటి రోపు అంటే తాడు, కానీ ఐరన్ రోప్ ఉంటుంది, క్రేన్ రోపు, మైనింగ్ రోపు, ఎలివేటర్ రోపు, ఆయిల్ అండ్ ఆఫ్షోర్ రోపు, ఫిషింగ్ రోప్, జనరల్ ఇంజనీరింగ్ రోప్, ఏరియల్ ట్రాన్స్పోర్టేషన్ రోప్, స్ట్రక్చరల్ రోప్, కన్వేయర్ బెల్ట్, కన్వేయర్ కార్డ్, తర్వాత ఇవన్నీ వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట మనకి. ఇంకా ఇవి వైర్లు, హై ప్రెసిషన్ వైర్స్, ఇవైతే స్ప్రింగుల మాదిరి పెద్ద పెద్దవి ఉంటాయి ప్రొడక్ట్స్. ఇవన్నీ ప్రొడక్ట్స్ అనమాట. వెల్డింగ్ వైరు, స్ప్రింగ్ వైరు, చెక్ వైరు, ఆటో స్పోక్ వైరు, బ్రష్ వైరు, నీడిల్ వైరు, సైకిల్ స్పోక్ వైరు, అన్ని వైర్స్ అనమాట. దీని యొక్క ఇవి ప్రొడక్ట్స్. దీని యొక్క ఆటో స్పోకు, చెక్, ఇది ఉషా మార్టిన్. నెక్స్ట్ గ్రాఫ్కి వస్తే ఉషా మార్టిన్ వచ్చి 121 రూపాయలు 30 పైసల్లో ఉంది వాళ్ళ. తర్వాత మీరు పేరుని బట్టి కన్ఫ్యూజ్ కాక్కర్లే. ఉషా మార్టిన్, ఆ పేరు నేను లేదు, మార్టిన్ అంటే ఏంటిది అని అక్కర్లే. ఆ వెబ్సైట్కి వెళ్తే మనకు తెలిసిపోద్ది అదేం ప్రోడక్ట్. దాన్ని బట్టి ఓకే, ఉషా మార్టిన్ అనేది రోప్స్. ఏ రోపులు? ఐరన్ రోపులు. అది సింపుల్గా, ఏం లేదు వేరే. ఇక్కడ చూడండి, 121 రూపాయలు 30 పైసల్లో ఉంది. ఇయర్లీ హై వచ్చి 164.90, ఇయర్లీ లో వచ్చి 48 రూపీస్ 15 పైసా. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 3696, ఫేస్ వాల్యూ 1 రూపాయి, ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 2.18, బుక్ వాల్యూ వచ్చి 55 రూపాయలు 69 పైసలు, పిఈ రేషియో వచ్చి 12.69, సెక్టార్ పిఈ వచ్చి 7.67. ఇది సెక్టార్ పిఈ తక్కువ చూపిస్తుంది, పిఈ రేషియో ఆల్రెడీ ఎక్కువ చూపిస్తుంది. కాకపోతే మీరు ఎంఎస్సిఐ రికమెండ్ చేసింది, ఎంఎస్సిఐ నుంచి మీరు ఇది చూసుకోండి. మళ్ళీ మీరు నేనేం చెప్పినా మళ్ళీ మీ ప్రకారం చెక్ చేసుకోవాలి, మీ ప్రకారం చూసుకోవాలి, మీ ప్రకారం అబ్జర్వ్ చేయాలి, మీ ప్రకారం ఫాలో అవ్వాలి, మీ ప్రకారము అది సపోర్ట్లు, రెసిస్టెన్స్లు, గ్రాఫ్లు అవి మీరు చూసుకొని ఒక ఐడియాతోటి మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత బీటా వచ్చి 1.15లో ఉంది. ఇది సింపుల్గా దీని యొక్క గ్రాఫ్, దీని యొక్క ఇన్ఫర్మేషన్. మనం జనరల్గా చూడవలసిన కొన్ని కాలమ్స్. ఒకటేంది, ఫస్ట్ చూడవలసింది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ చూసినాక పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ప్రాఫిట్ ఎట్లుంది. ఎప్పుడైనా కానీ లాస్ట్ ఇయర్ మీద ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. తర్వాత ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ ఏం ప్రొడక్ట్ చేస్తుందో, సర్వీసా ప్రొడక్ట్ అనేది తెలవాలి. దాంతోపాటు ఎంటర్ ఎగ్జిట్కి గ్రాఫ్ చెక్ చేయాలి. ఇక బ్యాలెన్స్ షీటు, ప్రమోటర్ స్టేకు, డెట్, ప్లెడ్జు ఏవైతున్నాయి అవి మెయిన్ కాలమ్స్. ఇవన్నీ చూసి మిగిలిన కాలమ్స్ చాలా ఉంటాయి కానీ అవసరం లేదు మనకి. మెయిన్ ఏంది, ఈ ఒక పిఈ, ఇండస్ట్రియల్ పిఈ, సెక్టార్ పిఈ, బుక్ వాల్యూ, రిజర్వ్లు, డెట్, ప్లెడ్జు, ప్రాఫిట్, ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఐలు, డిఐ. ఇది సింపుల్గా మనము గమనించినట్టయితే అయితే ఇది మనము చూడాలి. అయితే వీళ్ళు దీంట్లో ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది. ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో 49.26 ఉంది, దాంట్లో 53.59 ప్లెడ్జ్ పెట్టడం జరిగింది. ఇది ఒకటి మనం గమనించాలి. ఇది ఈ ఉషా మార్టిన్కి. ఇది సింపుల్గా మన నుంచి కంపెనీ యొక్క విశ్లేషణ. ఇది ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. కంపెనీ వాల్యూస్ ఉన్నాయి లేవా అనేది చూసి మీకు చెప్పటం వరకు. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.